హైలైట్స్ క్లైమాక్స్ ఇంటర్వెల్ తర్వాత ఇంకోటి స్టోరీ హైలైట్స్. యాక్టింగ్ అయితే ఒక లెవెల్ అన్న. యాక్టింగ్ గురించి అయితే చెప్పలేము. రిషబ్ శెట్టి సార్ యాక్టింగ్ గురించి అయితే మాట్లాడలేము, చెప్పలేము. నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్టింగ్ అయితే రిషబ్ శెట్టి సార్. హీరోయిన్ యాక్టింగ్ అంటే హైలైట్, న్యాచురల్. చూస్తుంటే మనం న్యాచురల్గా ఉంటాం కదా లైవ్లో చూస్తుంటే, అట్లుంటుంది హీరోయిన్ యాక్టింగ్. అవునన్నా, అందరు అదే అంటుంటారు. నేను గిట్ట చేశాను ఈ మూవీలో 20 days చేశాను సార్. ఫస్ట్ స్టార్టింగ్లో రథం సీన్ ఉంటుంది అనమాట. రథం సీన్లో మేము గిట్ట చేసాము. నన్ను చూసి సార్ గిట్ట షాక్ అయిపోయాను. అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్, అందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్, సెట్ వర్క్ వాళ్ళు అందరు సార్ 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 నమస్తే అని అనుకుంటా నా దగ్గర వస్తుండే. నేనేంది నన్ను సార్ అంటారు, నేను షాక్ అయిపోతుంది. అందరు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు వచ్చి అన్న మీరు దగ్గర ఉండకన్నా, మీరు దగ్గర ఉంటే మా సార్ని మర్చిపోతాం అన్న, మీరు సార్ మీరు దగ్గర రాకన్నా మా సార్ని మర్చిపోతాం అన్న, మీరు దగ్గర రాండి కదా అని అంటుండే. వాళ్ళ అసిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక రేంజ్లో, ఒక దేవుని అవతారంలో చూసాం కానీ ఒక లెవెల్లో ఉంటుంది యాక్టింగ్ అయితే సార్ మాత్రం. దేవుడు వాడినప్పుడు ఆయన యాక్టింగ్ చాలా బాగుందంటారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్. అరే దాని గురించి అయితే మాట్లాడలేమన్నా మనము. దానికి మీరు అడుగుతుంటే నేను చెప్పాలంటే నాకు మొత్తం ఫైర్ వచ్చేస్తుంది, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు అక్కడ చూసి ఇక్కడ వచ్చి చెప్పాలంటే. ఆ రేంజ్లో ఉంది సార్ దగ్గర. ఇవి ఎన్ని తరాలు ఎన్ని పార్ట్లు వచ్చినా మనకు చూడాలని అట్లాంటి మైండ్లో ఉంటుంది అనమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా ఎన్ని వస్తుంటే అన్నీ చూడాలనిపిస్తుంది. అట్లా ఉంది రిషబ్ శెట్టి సార్ యాక్టింగ్. కలెక్షన్ గురించి అయితే చెప్పలేమన్నా. కలెక్షన్ అయితే బాగా వాళ్ళు పెట్టిన దానికన్నా డబల్ వస్తాయి అనమాట. డబల్ అయితే రావు, 1 అయితే వస్తాయి పెట్టిన దానికన్నా. పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది అన్న. రుక్మిణి గారు అయితే బాగుంది, న్యాచురల్గా ఉంది యాక్టింగ్. రేటింగ్ 7 ఇవ్వచ్చు అన్న, 7-8 ఇవ్వచ్చు.